కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అభ్యర్థుల రెండో జాబితా పైన అలాగే ఢిల్లీ పరిణామాలపై చంద్రబాబు పవన్ మధ్య కీలక చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం టీడీపీ అధినేత చంద్రబాబుని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. గత రాత్రే కలవాలనుకున్నప్పటికీ కూడా నిన్న కొంచెం హడావిడి వలన కుదరలేదని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో వస్తున్నారు. ముఖ్యంగా రెండవ జాబితా విడుదలకు సంబంధించి ఇరు పార్టీలు చర్చించాల్సిన అంశం ఉంది. అదేవిధంగా టీడీపీ ఎన్డీఏలో చేరాల్సిన అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ రేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లవలసి ఉంది. అక్కడ బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరపాలి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కూడా ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిరువురు కూడా ఇవాళ రేపట్లో ఢిల్లీ వెళ్తారంటున్నారు. అక్కడ టీడీపీ ఎన్డీఏలో చేరడం లాంఛనంగా కనిపిస్తుంది. బీజేపీలో సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లే ముందు వీరిద్దరు కూడా మరోసారి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే రెండవ జాబితా సంబంధించి ఇప్పటికే కొన్ని సీట్లు ప్రకటించాలని భావిస్తున్నారు. మొదటి జాబితాలో 99 సీట్లు ఇరువురు కలిసి ప్రకటించారు. రెండవ జాబితాలో కూడా కొన్ని సీట్లనే ప్రకటించాలి. ఎందుకంటే ప్రచారం చేసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొంతమంది సీనియర్ నేతలు ఆందోళన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరువురు మధ్య చర్చించుకొని కొన్ని సీట్లు అంటే జనసేన తరపున కొన్ని సీట్లు, అదేవిధంగా ఏదో టీడీపీ తరపున కొన్ని సీట్లు ప్రకటించాలనే ఆలోచనగా కనిపిస్తుంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య కొన్ని చోట్ల కొన్ని సీట్లలో కొంత వివాదాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలి, సీటు దక్కని వారికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఒక ప్లాన్ చేసుకోవాలని కూడా ఇరువురు కూడా నిర్ణయించుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకత్వంతో ఏ అంశాలు చర్చించాలి, అక్కడ ఏదైతే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, తదితర అంశాల గురించి కూడా ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ ద్వారా బీజేపీకి సంబంధించిన వ్యవహారాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రేపట్లో వీరిరువురు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతారని చెప్పి ఇరు పార్టీల వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. బలరాం.